ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నాచారం గ్రామంలోని శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంత్రి తుమ్మల ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మలకు ఆలయ ప్రధాన అర్చకులు, కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల పాలనల ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాలయ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చిన భక్తులకు రహదారి సౌకర్యం కల్పించేందుకు 4 లైన్ల రోడ్ల నిర్మాణం కోసం సుమారు 42 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా దేవాలయ విశిష్టత గురించి ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా అద్భుతమైనదని, కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధిగాంచిన నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎంకూరు సమీపంలో సీతారామ ప్రాజెక్టు అనుసంధానమైన రాజు కెనాల్ ను పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పూబాల దుర్గాప్రసాద్, జిల్లా కాంగ్రెస్ నాయకులు గుత్తా వెంకటేశ్వరరావు, మండల కాంగ్రెస్ నాయకులు స్వర్ణ నరేందర్, ధర్మారావు, పంతంగాని నరేష్, శోభానాయక్ తదితరులు ఉన్నారు. వెనక ఒక 2 అడుగులు అయితే పైన శిఖరం నుంచి జారి వచ్చేటప్పుడు చుట్టూ ఎక్కడ లోయల్లో ఎక్కడ పడకుండా ఆ సమానమైన ప్రదేశంలోనే ఆగి ఈరోజు భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వటమే. ఎక్కడ చెరువులోకి వెళ్ళాలన్నా తీసుకోండి. గ్రావిటీ ఎక్కడ దాకపోతే అక్కడ దాకిస్తాం. విద్యుత్లోనే 5-6 వేల ఎకరాలు వస్తుంది. ఇక్కడ దాకా ఆ వినోబానగర్ నుంచి కాలం దాకా 6-7 వేల ఎకరాలకి గ్రావిటీలోనే వస్తుంది. ఎక్కడ కాలం తీసేస్తుందో అక్కడ తీసేసుకోండి. మీరు ఎస్టిమేట్ వేపిస్తే అందరికీ ఇచ్చేస్తాను. కదా